ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. శ్యామ్! బిడ్డా సార్ సార్ నా బిడ్డ పడిపోయింది సార్. సార్ 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 పడిపోయింది సార్. బిడ్డా చామ్ చామ్ లే చామ్, జాగ్రత్త. అయ్యో, లే నెమ్మదిగా. కూర్చో చామ్. బ్రెయిన్ తనకి ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. సరే, ఒక్క నిమిషం. డ్రైవర్ బాబు, నాన్నని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో సరిగ్గా చెప్పడం లేదు. అవన్నీ తర్వాత చూద్దాం. ముందు నువ్వు రిలాక్స్డ్గా ఉండు. చూడు ఎలా దెబ్బలు తగిలాయో. అసలు ఏంటి చామ్ ఇదంతా? ఏం జరుగుతుంది? మరి రాత అలా ఉందిలే బాబు. మీ నాన్నని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వింట్లో నుంచి బయటకొచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం ఏంటి? అసలు ఏంటి మీ సమస్య? నాకు చెప్పు. వీలైనంత సాయం నేను చేస్తాను. చెప్పడానికి ఏం లేదు బాబు. ఏమీ లేకుండా అరెస్ట్ ఎందుకు చేస్తారు? మీతో కలిసి ఉండకుండా ఆయన ఎక్కడ ఉన్నాడో ఏమైందో కూడా తెలియకుండా ఎందుకు బ్రతికారు? సమయం వచ్చినప్పుడు చెప్తానులే డ్రైవర్ బాబు. ఇంకెప్పుడు వస్తుంది చామ్? అసలు వస్తుందా? నువ్వు నా మనిషి అనుకుని ఏం అడిగినా ఎందుకు అని అడగకుండా నాకు చేతనైన సాయం చేస్తున్నావు. అయినా కూడా నువ్వు నన్ను పరాయివాడిగానే చూస్తున్నావు. అలా ఏం లేదు డ్రైవర్ బాబు. ఎందుకు లేదు? ఆ రోజు మనం వెళ్ళిన గుడికి మీ నాన్న కూడా వచ్చారు. నిన్ను కలవకుండా నీతో మాట్లాడకుండానే వెళ్ళాడా? ఆ రోజు ఇదిగో మా నాన్న అని పరిచయం చేయలేదు. చివరికి నేను హాస్పిటల్లో జాయిన్ చేశాక అనుకోకుండా కనిపిస్తే అప్పుడు కూడా నువ్వు నాకు చెప్పలేదు. నాన్న అని నువ్వు ఏడ్చాకే తెలిసింది ఆయన మీ నాన్న అని. తర్వాత ఇంటికి తీసుకొచ్చాక కూడా సమయం వచ్చినప్పుడు చెప్తానన్నావే కానీ ఏమీ చెప్పలేదు. హాస్పిటల్లో
మీ అమ్మ దగ్గర ఉండాల్సిన మీ నాన్న ఉన్నట్టుండి మాయమైపోయాడు. అప్పుడు నువ్వు నాకు చెప్పలేదు. నిజం చెప్పుచా, అభిమానం ఉన్న చోట అనుమానం ఉండదు. కానీ నువ్వు ఇప్పటి వరకు నీ గురించి ఏమీ చెప్పలేదు. ఇంకా నా మీద నమ్మకం లేదనే కదా అర్థం? అలా కాదు డ్రైవర్ బాబు. మరి ఎందుకు నాకేమీ చెప్పట్లేదు? ఎందుకు నా దగ్గర కూడా మీ విషయాల్ని దాచిపెట్టాలని చూస్తున్నావు? నాకు ఈరోజు ఒక క్లారిటీ రావాలి. నా మీద నీకున్న అభిమానం ఎంత, నమ్మకం ఎంత? నిజంగా నమ్మకం ఉంటే నా దగ్గర కూడా మీ గతాన్ని దాయాల్సిన అవసరం లేదు. ఇలా దగ్గరగా ఉంటూ కూడా పరాయి వాడిలా చూడ్డం నేను తట్టుకోలేంచా. వద్దులేచా, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. నీకు చెప్పకూడదు అని కాదు డ్రైవర్ బాబు. మా నాన్నని కాపాడావు, అమ్మకి బాలేనప్పుడు సాయం చేశావు, నాకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని అండగా నిలబడ్డావు. అలాంటి నీ మీద నాకు నమ్మకం లేదని ఎలా అనుకుంటావు? నాన్నతో పాటు అందరం తలా ఒక దిక్కున పడ్డాం. నువ్వు ఇంతగా అడిగాక కూడా నీకు నిజం చెప్పకపోతే నిజంగానే పరాయివాణ్ణి చేసిందని అవుతాను. జరిగిందంతా నీతో చెప్తాను బాబు, కానీ దయచేసి నువ్వెవరితో చెప్పకూడదు. ఇంకా అనుమానం ఉన్నప్పుడు చెప్పద్దులేచా. ఆహా, అనుమానం కాదు బాబు, భయం. మమ్మల్ని వెంటాడే ప్రమాదానికి మేమెక్కడ దొరికిపోతామోనన్న భయం. అసలు ఏం జరిగింది? అంత భయపడ్డానికి కారణం ఏంటి? ఉన్నంతలోనే ఆనందంగా బతికేవాళ్ళం. మా అందరికీ పెద్ద దిక్కు మా రాజుగారు, రాణిగారు. ఎవరూ లేరని ఎలా అనగలిగారు? చామతి ఎవరు? మన మనవరాలు కాదా? వీడే పసుపులు ఏదో కలిపి మన రాణి గారిని, రాజు గారిని చంపేశా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మని తీసుకొని నువ్వు అటెళ్ళు. నాన్న, 48 గంటల్లోపు మీరు కోర్టులో పిటిషన్ వేసి బెయిల్కి అప్లై చేయలేదనుకో, మీ నాన్నకి బెయిల్ ఇచ్చేవాళ్లే ఉండరు. మనసులో ఇంత బాధ దాచుకొని నువ్వు ఇలా ఎలా ఉండగలిగావు? నీ చుట్టూ ఇన్ని కష్టాలు పెట్టుకుని అందరి కష్టాల గురించి ఎలా ఆలోచించగలిగావు? నిజంగా నువ్వు గ్రేట్ చా. సారీ, నీతో కొంచెం హార్ష్గా మాట్లాడాను. పర్వాలేదు బాబు. నాన్నని విడిపించుకోవాలంటే ఏ లాయరు ముందుకు రావట్లేదు.